ఆ ఊళ్ళో ఎక్కడ తవ్వినా ఆలయం బయటపడుతోంది. ఇంటి కోసం పునాదులు వేద్దామంటే కింద ఆలయం ఉంటుంది. బోరు వేద్దామంటే ఆలయం కనిపిస్తోంది. బావి తవ్వుదామన్నా శిలలు శిల్పాలు చేతికొస్తున్నాయి. టోటల్గా ఆ ఊరే ఒక ఆలయాల పుట్ట. ఇది భూలోకమా దేవలోకమా అనే భావన కలుగుతుంది. అమ్మ ఒడిలో నిద్రపోతున్న చిన్న పిల్లాడిలా ఉండే ఆ గ్రామం ప్రకృతి పెంచుకుంటున్న పెద్ద కొడుకులా కనిపిస్తుంది. ఇంతకీ ఆ దేవభూమి ఎక్కడుంది? ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న కష్టాలేంటి? ఈ గ్రామంలో అడుగు పెట్టగానే పురాతన ఆలయాలు దర్శనమిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ తవ్వకాలు చేపట్టినా పురాతన వస్తువులు లభ్యమవుతున్నాయి. ఒక్కసారి ఈ గ్రామ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు నగునూర్. ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 400 ఆలయాలున్నాయి. కాకతీయుల కాలం నాటి ఈ గ్రామం ఎంతో ప్రత్యేకమైంది. ఈ గ్రామం చుట్టూ కొండలుండటంతో ప్రకృతి ఒడిలో సేదతీరుతోందా అనే భావన కలుగుతుంది. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇలాంటి కొండలుండటం వల్లే ఆనాటి కాకతీయ రాజులు నగునూరు కేంద్రంగా పాలన కూడా సాగించారు. కొండలపై శిబిరాలు ఏర్పాటు చేసుకుని శత్రువుల రాకను గమనించేవారు. కాకతీయుల పాలన సాగిన చోట ఖచ్చితంగా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా కట్టడాలు నిర్మించేవారు. కాకతీయులు పరమ శివభక్తులు కావటంతో నన్నూరు అని పిలువబడే నగనూరులో శివుడి ఆలయాలతో పాటు నంది విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయాల ఎదుట భారీ ధ్వజస్తంభాలు, సొరంగ మార్గాలు ఉన్నాయి. నాటి చరిత్రలో ఈ గ్రామాన్ని నగనూరుగా పిలిచేవారు. ఇప్పుడు నగ్నూరుగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని కాకతీయులు పాలన కొనసాగించారు. ఎంతో భక్తిభావంతో వందలాది ఆలయాల్ని నిర్మించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానాల కారణంగా ఆ ఆలయాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దక్షిణ భారతంలో ఎర్రబండతో తయారు చేసిన త్రికోట ఆలయం నగునూరులోనే ఉంది. దీని లోపల 3 ప్రాంతాల్లో భారీ సైజుల్లో ఉన్న శివలింగాలుంటాయి. ధ్వజస్తంభాలు, ఇతర ఆనవాళ్లు చెక్కు చెదరలేదు. ఈ గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపితే అందమైన కోనేరులు, పురాతన బావులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల తవ్వకాల్లో నంది విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని తీయడానికి ప్రయత్నించినా పైకి రాలేదు. ఈ గ్రామం చుట్టూ ఏదో ఒక వస్తువు లభ్యమవుతూనే ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పురాతన ఆలయాలు, విగ్రహాలు శిథిలమైపోతున్నాయి. ఇది శిథిలావస్థలో ఉన్నది, ఒక పక్క పడిపోయింది. అయితే ఇలా శివరాత్రి రోజు మంచి జాతర జరుగుతుంది. అటువంటి అప్పుడు దీన్ని మంచి చేయాలని, కాపాడాలని మేము చూస్తున్నాం. కాకతీయులు కట్టించినటువంటి ఈ దేవాలయాలు ఈనాడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి ప్రభుత్వం దీన్ని పట్టించుకొని పునరుద్ధరించాలి. మరోవైపు కాకతీయ కట్టడాలు కావటంతో దొంగల బెడద కూడా పెరిగిపోతోంది. గతంలో ఇక్కడ తవ్వకాల్లో బంగారు నాణాలు దొరికాయనే పుకార్లతో ఆలయాలను తవ్వేస్తున్నారు దొంగలు. కొద్ది రోజుల క్రితం నంది విగ్రహాన్ని తవ్వే ప్రయత్నాలు చేశారు. దాని కింద నిధులుంటాయన్న ఆశతో ఎంత తవ్వినా బయటకు రాకపోవడంతో పగలగొట్టారు. కొందరు ధ్వజస్తంభాలు పగలగొట్టి నిధుల కోసం వేటాడారు. ఈ గుప్త నిధుల వేటగాళ్ల బెడద ఎక్కువై గ్రామంలో అరుదైన సంపద అంతరిస్తోందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. 400 గుళ్ళతోనే నగునూరు అని పేరు వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ ఏ గుడి లేదు, అంత శిథిలావస్థ అయిపోయింది. ఇలాంటి గుళ్ళను మనం ఏ ఊర్లో కానీ ఏ దేశంలో కానీ చూడలేము. కాబట్టి ఈ నగునూరు గ్రామాన్ని, ఈ దేవాలయాలను ప్రభుత్వం పట్టించుకొని శిథిలావస్థలు ఉన్న గుళ్ళను డెవలప్ చేయాలని కోరుచున్నాము. తమ గ్రామాన్ని నేషనల్ హెరిటేజ్ గా గుర్తించి రక్షించాలని కోరుతున్నారు నగునూరు వాసులు. ఆలయాలను ప్రభుత్వం పట్టించుకొని పర్యాటక ప్రాంతంగా తయారు చేయాలని కోరుతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన నగ్నూరు గ్రామ రూపురేఖలే మారిపోతున్నాయి. నాటి ప్రాచీన సంపద కళ్ళ ముందే కనుమరుగైపోతుంది. దేశంలో ఎక్కలేని విధంగా శిల్ప సంపద ఉట్టిపడుతుంది. ఈ ఆధ్యాత్మిక గ్రామాన్ని పూర్వవైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 నగ్నూరు.